रुको भाई. సో రైడ్ మాత్రం చాలా 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 బాగుంది. సో గైస్ 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. హలో నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ 5:30 అవుతుంది. ఈరోజు సండే. సో ఈరోజు ఏమనుకుంటున్నా అంటే ఒక పెద్ద రైడ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ ఎవర్ 100 కిలోమీటర్స్. సో ఇప్పటి వరకు 100 కిలోమీటర్స్ చేయలేదు. సో లాస్ట్ టైం 86 కిలోమీటర్స్ షామర్పేట్ రైడ్ అయితే చేసిన. 86 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్. సో ఇంటికి అంతే 100 కిలోమీటర్స్ అరౌండ్ లూప్ చేసుకొని 100 కిలోమీటర్స్ ఫినిష్ చేయాలనేది ఫిక్స్ చేసుకున్నాను ఈరోజు. సో 100 కిలోమీటర్స్ అయితే ఫిక్స్ చేద్దాం ఈరోజు. కంపల్సరీ రైడ్ కంప్లీట్ చేద్దాం ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ. సో నేనైతే బ్యాగ్స్ ఎదురేసిన ఆల్రెడీ. సో దీంట్లో ఈ బాటిల్లో అయితే వాటర్ ప్లస్ కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకున్న, హైడ్రేషన్ కాకుండా దానికి. సో బ్యాగ్లోనైతే అన్నీ పెట్టేసుకున్నా. లైక్ 2 అరటి పండ్లు, వాలెట్, ఇంకా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, అవన్నీ పెట్టుకున్నావా. సో రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియోకి అయితే లైక్ చేయండి. చలో రైడ్ స్టార్ట్ చేద్దాం. అరౌండ్ 6 కిలోమీటర్స్ అయింది. 6 ఆల్విన్ క్రాస్ రోడ్ 8 వస్తుంది. సో 8 కిలోమీటర్స్ అయితే అయింది. స్టిల్ గోయింగ్. ఈరోజు ఎట్లానే 100 కిలోమీటర్స్ చేయాలి. నెవర్ గివ్ అప్. మియాపూర్ సిగ్నల్ 9 కిలోమీటర్స్. ఇక్కడ కొంచెం హైట్ ఎక్కువ ఉంది. ఆల్విన్ క్రాస్ రోడ్ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్ వరకు. ఎవ్రీ సండే ఇక్కడ మార్కెట్ అయితే అవుతుంది. చీప్ అండ్ బెస్ట్ అని కాదు కానీ చీప్లో దొరికిపోతాయి మనకు అన్నీ. జస్ట్ కొంచెం దూరం తీసుకుపోయి వచ్చేస్తా. జాకెట్స్, బట్టలు, షూస్, జిమ్ ఐటమ్, బోళ్ళు, బోకెలు, సైకిళ్ళు, సో ఇలా దాదాపు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫైనల్గా అమీర్పేట వరకు వచ్చినాం. ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే ఖైరతాబాద్ విగ్రహం కాడ ఉంటాం మనం. ఎస్ఆర్ నగర్ ఇది. దీని తర్వాత అమీర్పేట. దర్శనానికి లైన్ వినాయకునికి. లోపల కొనియరా దేవుడా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి దర్శనంకి. బట్ రూట్ లేదా అంటే ఉన్నట్టుంది కదా. బడా గణేష్ కి దారి. సో ఇక్కడ నుంచి అయితే లైన్ ఉన్నది అక్కడ వరకు. సో సైకిల్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. లాక్ చేసేట్లయితే అక్కడికి నడుచుకుంటూ వెళ్దాం. లైన్ అయితే పొద్దున 7 అవుతుంది. ఎంత లైన్ ఉంది. గణేష్. సో వెహికల్స్ అయితే అలవలేదు. జస్ట్ అక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటూ అయితే వస్తున్నా.
మెయిన్ రోడ్ పై నుంచి ఉన్నారు. మార్నింగ్ 7 అవుతుంది. టూ మచ్ పబ్లిక్. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ మొత్తం లైన్ కట్టేసారు. నేను ఇంతగానో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మార్నింగ్ కూడా ఇంత టైం ఇంతమంది ఉంటుందని అనుకోలేదు. చలో మనమైతే ట్యాంక్ బండ్ మీదకి వచ్చినాం. వా ఇంకా సూర్యుడు అయితే రాలే ఈరోజు. ఇంకా 7:20 ఏమో అవుతుంది. బట్ స్టిల్ సూర్యుడు రాలేదు, సన్ రైజ్ కాలేదు. ఎంజాయ్ అయింది. ఇట్లా ఉంటే వెదర్ ఏం కాదు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎండ కొడితేనే దమ్ దమ్ అవుతుంది. అయితే వచ్చేసాం ట్యాంక్ బండ్. అది ప్రసాద్ ఐమాక్స్. సో ఇక్కడ నుంచి చార్మినార్ అయితే వెళ్దాం. సో ఇక్కడ కొన్ని గణేశాలు నిమజ్జనానికి అయితే వచ్చినాయి. క్రెయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా నిమజ్జనం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ కాలేదు, ఎందుకంటే మొన్ననే కదా వినాయక చవితి స్టార్ట్ అయింది. ఇంకొక 2-3 days అయితే ఇది ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. చార్మినార్ అరౌండ్ 7 kilometers అవుతుంది ఇక్కడ నుంచి. కొట్టేద్దాం. ఇది ఈజ్ చార్మినార్. సో ట్యాంక్ బండ్ నుంచి చాలా ఈజీగానే వచ్చేసిన, పెద్ద ప్రాబ్లం కాలేదు. ట్యాంక్ బండ్ నుంచి జస్ట్ ఒక 7 kilometers అట్లా ఉండే కదా. సో పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. వెళ్దాం. ఉప్పల్కి 13 kilometers ఉంది. సో అరౌండ్ 50 kilometers అవుతుంది. సో ఉప్పల్కి వెళ్ళి ఉప్పల్ నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి ఇంటికి, ఉప్పల్ నుంచి గచ్చిబౌలి 30 ఉంది. గచ్చిబౌలి నుంచి ఇంటికి కూడా ఒక అరౌండ్ 16-17 అట్లా వస్తుంది. సో టోటల్ 50 అయితే కవర్ అవుతుంది. సో 100 కవర్ అయి వస్తుంది. సో స్టాప్ చేయొద్దు ఇక్కడ, మనం కంటిన్యూగా కొడదాం. ఇక్కడ నుంచి ఎక్కువ వ్లాగింగ్ చేయము. సో ఉప్పల్ వరకు వెళ్ళేసి మా ఫ్రెండ్స్ని కలుద్దామని అనుకుంటున్నా. కలుస్తారా కలవరా అని సెకండరీ. ఉప్పల్కైతే ఉప్పల్ నుంచి డైరెక్ట్ గచ్చిబౌలి కూడా. యాక్చువల్గా ఉప్పల్కే వెళ్ళిపోదాం అనుకున్నా డైరెక్ట్. కాకపోతే ఇట్లా దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ మీదకి వెళ్ళి అట్లా ఉప్పల్ వెళ్ళిపోయి అట్నుంచి చూద్దాం. అయితే సికింద్రాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమా, అట్లా వెళ్తే 80 kilometers అవుతుంది. సో అదే చూస్తున్నా. మన సైక్లింగ్ ట్రాక్ ఉంది కదా గచ్చిబౌలిలో, సో అక్కడికి వెళ్దామా అని చెప్పి చూస్తున్నా.
సో హైదరాబాద్కి వచ్చిన కొత్తలా మాకు తెలిసిన ఒకే ఒకటి ఇది దిల్షుక్ నగర్. సో మేమైతే ఎంబీఏ చేయడానికి వచ్చినప్పుడు ఈ దిల్షుక్ నగర్లోనే స్టే చేసాము రూమ్లో ఫ్రెండ్స్తోని. సో దిల్షుక్ నగర్, చైతన్యపురి. సో మెల్లగా ఇక్కడ ఒక 6 months చేసిన తర్వాత ఉప్పల్కి షిఫ్ట్ అయిపోయినాం. నజీర్ బాయ్. It's 50 kilometers now. Cool, man. సో రైడ్ అప్డేట్ 63 kilometers అయితే అయింది. ఇంకా 37 kilometers కొడితే 100 అయిపోతుంది. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే మధ్యలో దీనికంటే ఈజీ ఏంటంటే హైవే పైన కొట్టడం ఈజీ, నాకు లోకల్లో కష్టమైపోతుంది. ఒకటి ప్లస్ ఏంటంటే ఎండ రావట్లే, ఎండ ఎక్కువ లేదు, మధ్యలో మబ్బులు పడుతుంది, కానీ బాగుంది. ఎండ కానీ వర్షం కానీ లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో దిల్షుక్ నగర్లో బ్రేక్ఫాస్ట్ చేసిన, నజీర్ కలిసింది కదా, సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిన. ఒక కాఫీ, అసలు కాఫీ తాగలే ఈరోజు మార్నింగ్ నుంచి. ఎక్కడైనా కాఫీ తాగుదాం. ఇంటికి ఇంకొక 20 ఉంటుంది, బట్ ఇంటికి రీచ్ అయ్యేసరికి 80 అవుతుంది. ఇంకో 20 kilometers ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇంటికి దగ్గరలో వెళ్ళాలి. ఇంటికి దగ్గరలో వెళ్ళిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం. ఎట్లయినా 100 కొట్టేస్తాయి ఈరోజు. చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి, అందుకే ఆగిన. ఇక్కడ 69-70 kilometers అయితే అయింది ఇప్పటికి. గైస్ ఫినిష్డ్ 100 kilometers అయితే కంపల్సరీ అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 2:42 అవుతుంది. మార్నింగ్ 5:40 గట్లా వెళ్తే ఇప్పుడు 2:42 అవుతుంది. కనిపిస్తుందా 100 kilometers? సో గైస్ 100 kilometers అయితే కంప్లీట్ చేసినాం. ఎస్, ఐ డిడ్ ఇట్. కొద్దిగా మధ్యలో ఏంటంటే కొంచెం ఎనర్జీ లెవెల్ తగ్గినాయి అనిపించింది 100 kilometers చేసేటప్పుడు. సో అక్కడక్కడ హై ఉన్న దగ్గర, అంటే కొంచెం హై ఉంటుంది కదా రోడ్డు, సో అక్కడ కొంచెం టైట్ అనిపించింది. ఎవ్రీథింగ్ వెంట్ వెల్, సూపర్ ఉండే రైడ్ అయితే. సో చాలా మంచిగా అనిపించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే చెప్తా ఇప్పుడు మళ్ళీ. ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ డైరెక్ట్లీ ఖైరతాబాద్ స్టాప్, దెన్ చార్మినార్ స్టాప్. అక్కడ నుంచి మళ్ళీ నేను దిల్షుక్ నగర్ వెళ్ళిన, దిల్షుక్ నగర్ నుంచి ఉప్పల్ వెళ్ళిన, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ పై నుంచి బేగంపేట నుంచి సనత్ నగర్, ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మళ్ళీ కుకట్పల్లి, బీరంగూడ వరకు వచ్చేసిన. సో మధ్యలో ఒక దగ్గర అయితే లంచ్ చేసుకున్నా. సో దానికి వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే కెమెరా లోపల పెట్టేసిన, కొద్దిగా వర్షం పడుతుందని చెప్పేసి. సో ఫైనల్లీ ఐ డిడ్ ఇట్ 100 kilometers రైడ్. సో చూద్దాం ఫ్యూచర్లో ఇంకా చేయడానికి అయితే ట్రై చేద్దాం. 100 కాకపోతే లోకల్లో కట్టే బెటర్ ఏందనుకుంటే అవుట్స్కట్ వెళ్ళడం మంచిది. నాకు అనుభవం ఉన్న ఇప్పుడు ఈ రోజు చేసిన రైడ్ ప్రకారం, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, స్లో వెళ్ళాల్సి వస్తుంది. అదే అవుట్ సైడ్ వెళ్ళినాం అనుకోండి, అవుట్స్కట్లో వెళ్ళిపోతే మంచిగా పీస్ఫుల్గా రైడ్ చేయొచ్చు. ముంగట ఎవరు రారు, ట్రాఫిక్ అయితే ఉండదు, మంచిగా ఈజీగా 100 kilometers ఈజీగా చేసుకోవచ్చు. లోకల్లో కాబట్టి నాకు కొంచెం అక్కడక్కడ ట్రబుల్ అనిపించేది, ట్రాఫిక్లో కానీ రోడ్స్ అప్ డౌన్ అక్కడ కానీ కొంచెం టైట్ అనిపించింది. కాకపోతే మొత్తం సో రైడ్ మాత్రం చాలా 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 బాగుంది. సో చార్మినార్ దగ్గర అయితే చాలా పీస్ఫుల్ ఉంది. అసలు
మార్నింగ్ టైంలో చాలా మంది ఉన్నారు, కాకపోతే చాలా మంచిగా అనిపించింది చార్మినార్ దగ్గర. అండ్ ఖైరతాబాద్ దగ్గర అయితే ఫుల్ జనాలు. మార్నింగ్ 7:15 వరకు రీచ్ అయిన ఖైరతాబాద్, కాకపోతే ఫుల్ జనాలు ఉన్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.